నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ వైద్య మండలి ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు చేపట్టారు. 30 క్లినిక్లో దాడులు చేసి 15 మంది నకిలీ వైద్యులను గుర్తించడం కలకలం రేపింది. తెలంగాణ వైద్య మండలి చైర్మన్ శ్రీనివాస్, సభ్యుడు బండారి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో యాంటీ క్వాకరీ బృందం నిజామాబాద్ బాన్స్వాడలో పలు క్లినిక్లలో సోదాలు చేశారు. నకిలీ డిగ్రీతో ఆసుపత్రులు నిర్వహిస్తున్నారన్నారు. ప్రియాంక క్లినిక్ పేరుతో, సమీర్ రాయ్ భారతి క్లినిక్ పేరుతో జుగల్ రాయ్, దేవికా రాయ్ ఆధునిక వైద్యం అందిస్తున్నట్లు తేలింది. విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్ ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు, పైల్స్కి చికిత్స అందిస్తున్నట్లు గుర్తించారు. హేతుబద్ధత లేకుండా వందలాది మంది రోగులకు వైద్యం అందిస్తున్నట్లు బయటపడింది. పట్టుబడిన 15 మంది నకిలీ వైద్యులపై నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం 3454 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్టు వైద్య మండలి చైర్మన్ శ్రీనివాస్ వెల్లడించారు. చట్ట ప్రకారం 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 5 లక్షల వరకు జరిమానా వేస్తారని తెలిపారు. మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ఆఫ్ డాక్టర్ శ్రీనివాస్, మెంబర్ టీజీఎంసీ మెంబర్ డాక్టర్ విష్ణు, కోఆప్టెడ్ మెంబర్ డాక్టర్ విజయ్ అండ్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ బండారు రాజ్ కుమార్. సో వీళ్ళందరం కూడా ఈరోజు మా యొక్క టీంతోని నిజామాబాద్ మరియు బాన్స్వాడ జిల్లా లోపల నకిలీ వైద్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన మేము రైడ్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మేము 30 మందికి పైగా ఈ క్లినిక్స్ పైన రైడ్ చేయడం జరిగింది. దాంట్లో 15 మంది నకిలీ వైద్యుల పైన ఈరోజు ఎఫ్ఐఆర్ చేయబోతా ఉన్నాం మేము హైదరాబాద్ ఒకసారి వెళ్ళిన తర్వాత. సో దీంట్లో మెయిన్ ఏంటంటే నకిలీ వైద్యుల పైన రైడ్స్ అనేవి గత 10 నెలలుగా ఫిబ్రవరి 2024 నుంచి కూడా ఈ యొక్క రైడ్స్ అనేవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. దాదాపు ఇప్పటి వరకు 350 పైగా ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరిగింది. నకిలీ వైద్యులు అంటే ఎవరంటే అసలు మినిమం విద్యార్హత లేకుండా, అంటే మినిమం ఎంబీబీఎస్ డిగ్రీ క్వాలిఫికేషన్ లేకుండా ఎవరు కూడా అలోపతిక్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి లేదు. సో ఇది క్లియర్ కట్గా ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ గైడ్లైన్స్ లోపల ఎన్ఎంసీ 34 and 54 ప్రకారంగా వితౌట్ ఎంబీబీఎస్ డిగ్రీ లేకుండా ఎవరు మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసినా, అలోపతిక్ మందులు ఇచ్చినా, అది ఐవీ యాంటీబయాటిక్స్ ఇచ్చినా, స్టిరాయిడ్స్ ఇచ్చినా, తర్వాత ఓరల్ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ రాసినా కూడా, పెయిన్ కిల్లర్స్, సో ఏది ఇచ్చినా కూడా వారిపైన ఎన్ఎంసీ యాక్ట్ 34 ప్రకారంగా 1 year ఇంప్రిజన్మెంట్, తర్వాత 5 lakhs ఫైన్ ఉంటుంది అనేది చట్టం ఉంది. అంతేకాకుండా తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ ప్రాక్టీషనర్ తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా కూడా వారిపైన రైడ్ చేసి ఎఫ్ఐఆర్ చేసి నమోదు చేసేటువంటి అధికారం తెలంగాణ మెడికల్ ఉన్నాయి. కాబట్టి నకిలీ వైద్యుల నిర్మూలనకై దాదాపు గత 10 నెలలుగా ఇప్పటికీ 350 ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లా లోపల 30 క్లినిక్స్ని మేము రైడ్ చేసిన దాంట్లో 15 మందికి పైగా ఈరోజు ఎఫ్ఐఆర్స్ నమోదు చేయబోతా ఉన్నాం. సో రిగార్డింగ్ ఏంటంటే నకిలీ వైద్యుల పైన చాలా సమాజం లోపల చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్ లేకుండా ఈ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మీరు గత 10 నెలలుగా మేము రైడ్ చేసే క్రమంలో భాగంగా చాలా డెత్స్, ప్రతి వారానికి ఒకటి, 10 రోజులకు ఒకసారి పేషెంట్స్ డెత్ కావడం కావచ్చు. తర్వాత వీళ్ళు చేసేటువంటి అబార్షన్ పిల్స్, అబార్షన్ సంబంధించిన కిట్స్ ఇవ్వడం, అబార్షన్ చేయడం ద్వారా రీసెంట్గా వరంగల్ జిల్లా లోపల పేషెంట్, యంగ్ పేషెంట్ 30 సంవత్సరాలటువంటి ఎవరైతే ఆమె ఉన్నారో ఆమె అబార్షన్ అయిపోయి తర్వాత కంటిన్యూస్ బ్లీడింగ్ అయిపోయి అక్కడ ఎంజిఎం హాస్పిటల్, జిఎంహెచ్ హాస్పిటల్లో వరంగల్ అడ్మిట్ అయిపోయి ప్రాణాపాయ స్థితిలో మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ సెప్టిక్ షాక్ వెళ్ళింది. సో ఇట్లాంటి అనేక సంఘటనలు, అనేక డెత్స్ అనేవి ఒక నకిలీ వైద్యుల వల్ల జరుగుతున్నాయి. కాబట్టి సో నకిలీ వైద్యులు లేనటువంటి ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి క్వాలిఫైడ్ వైద్యుల ద్వారా తెలంగాణలో మంచి వైద్యం, ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి మాత్రమే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ యాజ్ పర్ ఎన్ఎంసీ చట్టం ప్రకారంగా తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ ప్రాక్టీషన్ యాక్ట్ ద్వారా మేము ఈ రకంగా కేసులు నమోదు చేయబోతా ఉన్నాం. సో డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క నకిలీ వైద్యులు కంప్లీట్గా ఫ్రీ, నకిలీ ఫ్యాక్టరీ తెలంగాణ అయినంతవరకు కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పనిచేస్తుంది. సో మేము చేసిన రైడ్స్లో మనము చేస్తే ఏంటంటే డైరెక్ట్ ఈ నకిలీ వైద్యులు డైరెక్ట్ ఐవీ యాంటీబయాటిక్స్, మనం పోగానే ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వడము, ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడము, స్టిరాయిడ్ ఇంజెక్షన్స్, స్టిరాయిడ్స్, దాంతోపాటు ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అంటే డైక్లోఫిన్, ఒక రకం ఒక ట్రీట్మెంట్ వాళ్ళకి వాళ్ళు ఓన్ రెజిమెంట్స్